నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిన చేపడుతున్న పర్యవేక్షణ అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై అధికారులతో సమీక్షించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా 4 దశలు దాటాయని, వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలాగా చూడాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని అన్నారు. ప్రజలకు, విద్యార్థులకి, అంతిమంగా మొత్తం సమాజానికి ఈ మెడికల్ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించామని తెలిపారు. ఈ 50 ఎకరాల్లో 25 ఎకరాలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని అన్నారు. మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్ లాంటి ఆయుర్వేద్, అలాగే వెల్నెస్ సెంటర్, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలని అన్నారు. ఆసుపత్రిలో 70% మేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నామని, అలాగనే వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉన్నాయని అన్నారు. శబరిమల యాత్ర భక్తుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల క్షేత్రం ప్రాశస్త్యం దెబ్బతినే విధంగా నాస్తిక ఎల్డీఎఫ్ వ్యవహరిస్తుందని తెలిపారు. నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి నా హృదయం చలించిపోయిందని అన్నారు. శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం లేకుండా భక్తులకి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని, అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవటం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుందని అన్నారు. హిందువుల మనోభావాలని గౌరవించని ఈ ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని మార్చుకోవాలని, భక్తుల ఇబ్బందులకి కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువుల మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా, ఏహ్యంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేరే మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయానికి రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. మీకు చేత కాకపోతే అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు, అలాగే మాతా అమృతానందమయ్య సంబంధించిన వాళ్ళు, అలాగే తిరుపతి దేవస్థానం సంబంధించి సేవ చేయడానికి, అలాగే సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఎటువంటి
సేవా సంఘాన్ని కూడా అక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్న ఈ యొక్క లెఫ్ట్ ప్రభుత్వం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీకు కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించిన అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి. ఏపీలో లిక్కర్ కుంభకోణం కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 100 నుంచి తన కుటుంబ సభ్యుల నుంచి సంక్రమించిన ఆస్తులను సెట్ అటాచ్మెంట్ లోకి తెచ్చారు. ఇది ధర్మం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు ప్రజలకు తెలియచేయాలని అన్నారు. ఏసీబీ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నేను లిక్కర్ వ్యాపారం చేయలేదు, ₹1 కూడా లిక్కర్ నుంచి సంపాదించలేదు. రియల్ ఎస్టేట్ చేసి నేను సంపాదించుకున్నాను. లిక్కర్ స్కామ్ కేసుతో నాకు ప్రమేయం లేదు. నా కుటుంబం అంతా మద్యం కేసు వలన చిన్నాభిన్నమైంది. 100 నుంచి సంక్రమించిన ఆస్తుల్ని అటాచ్మెంట్ లోకి తేవటం ధర్మం కాదు. నేను మీకు ఇప్పుడు చెప్పలేకపోతే నేను నిజంగా తప్పు చేశానని అనుకుంటారు. నిజం ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, మీకు తెలియాలి. కూటమి ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు నన్ను జైల్లో పెట్టినా నాకు భయం లేదు. ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాను అని చెప్పుకొచ్చారు. భగవంతుడి మీద భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా చెప్పారు, లిక్కర్ నా జీవితంలో మత్తు లేదు, లిక్కర్ జోలికి వెళ్ళలేదు, లిక్కర్ వ్యాపారం చేయలేదు, లిక్కర్ ఆదా నా జీవితంలో ఆశించలేదు, ఆశించడం కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళను. మనసా వాచా కర్మైనా చెప్తున్నా. లిక్కర్ జోలికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లిక్కర్ ఆదాయం ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు. ఎప్పుడో 100 సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు. ఒకటే చెప్తున్నాను, నిజంగా కానీ లిక్కర్ ఆదాయంతో నేను సంపాదించాలని చిట్టు వాళ్ళ మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కూడా. నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలు పాల్గొనవచ్చు, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తున్నాను. మీకు ఒక్కటే ఈ ద్వారా తెలియజేస్తున్నాను, ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో, ఎంతకాలం నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం జైల్లో పెట్టుకోమనండి. భగవంతుడు ఆ శక్తి, ఆ ధైర్యం నాకు ఇచ్చారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను వేస్ట్ కోర్టులో కూడా, నిండు కోర్టులో కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది, న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఈరోజు నా జప్తు విషయం తీసుకొచ్చారు కాబట్టి, సంబంధం తీసుకొచ్చారు కాబట్టి మీకు చెప్తున్నా, నిజంగా మరలా చెప్తున్నా, నా మనసా వాచా కర్మైన నేను తప్పు చేయలేదు. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా, అయినా ఇబ్బంది లేదు. భగవంతుడు ధైర్యం, ఆ శక్తి నాకు ఇచ్చాడు. కానీ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు. నేచర్ ఈజ్ సుప్రీం, గాడ్ ఈజ్ గ్రేట్. కాలం మటుకు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తాను. చేసిన తప్పుడు కేసుకు కాలం సమాధానం చెప్తాను. అన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది. మరలా చెప్పబోతున్నా, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు. మత్తు పదార్థాల విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్నట్లు తెలిస్తే చట్టరీత్యా శిక్ష తప్పదని వెస్ట్ డీఎస్పీ భానోదయ్య హెచ్చరించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ డీఎస్పీ మాట్లాడారు. కొత్త దారిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని నల్లపాడు స్టేషన్ పోలీసులు అరెస్టు చేశామని తెలిపారు. అంకిరెడ్డిపాలెంలో సరఫరా చేస్తున్న 2 యువకుల్ని పట్టుకున్నారని, వారి వద్ద నుంచి 11 గ్రాముల MDMA మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలవాటు లేకపోయినా కేవలం డబ్బులు వస్తాయనే ఆశతో ఈ పని చేశారని విచారణలో తేలిందని తెలిపారు. బెంగళూరు నుంచి మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి గుంటూరులో విక్రయించడం ముద్దాయిలు ప్రధాన లక్ష్యం పనిచేస్తున్నారని తెలిపారు. అరెస్ట్ అయిన 2 యువకులు 25 సంవత్సరాల లోపే అవటం చెప్పుకోదగిన విషయమని తెలిపారు. 11/20/25 తేదీన మధ్యాహ్నం 11:30 గంటలకి ఈగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA, ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ 2 వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి, ఏజ్ 23 years, ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు.
ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా ఈ 11 grams MDMA డ్రగ్ దొరకడం జరిగింది. వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ ముగ్గురిని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. 1220/2025 ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ MDMA అనే ఒక సింథటిక్ డ్రగ్ ని పొజెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది. వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 6 months లో దిస్ ఇస్ ద థర్డ్ MDMA కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది. వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి MDMA సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో గానీ గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో గానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము. తూర్పు నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు నగరం పొన్నూరు రోడ్లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ప్రజల వద్ద అర్జీలను ఆయన స్వీకరించారు. సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కొంతమందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు, కానీ ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని పలు కుంటి సాకులు చూపించి ప్రభుత్వ పథకాలని అందనీయకుండా చేశారని విమర్శించారు. ఇళ్ల స్థలాలు కావాలని, ఇల్లు కట్టుకుంటామని, లోన్లు కావాలని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, కొన్ని కాలనీలలో కుళాయి నీళ్లు, త్రాగునీటి సమస్యలు ఉన్నాయని నా దృష్టికి తీసుకుని రావడం జరిగిందని తెలియజేశారు. త్వరలో తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండమని, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద ఈరోజు మనందరం కూడా ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నిత్యం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి నెల కూడా 2 సార్లు ప్రజా దర్బార్ని నిర్వహించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ప్రజా దర్బార్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి చిన్న సమస్యలతో పాటు ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీలు ఎక్కడా కూడా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇచ్చినటువంటి పట్టాలు, స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఇల్లు కట్టుకోవడానికి గత సంవత్సర కాలంలో హౌసింగ్ లోన్స్ ఇప్పించమని, అలాగే కరెంటు స్తంభాలు కొన్ని చోట మార్చమని, ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి GOMS నంబర్ 30 ఏదైతే దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదవాళ్ళు ఇళ్ల పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇవ్వమని చెప్పి అర్జీలు పెట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని బట్టి అది వక్ఫ్ బోర్డు స్థలమా, లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రైవేట్ స్థలమా, లేకపోతే సీలింగ్ ల్యాండా, లేకపోతే ప్రభుత్వ భూమో ఒకసారి విశ్లేషించుకున్న తర్వాత తప్పకుండా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కలను సాకారం చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. అలాగే పెన్షన్స్, ముఖ్యంగా సదరన్ సర్టిఫికేట్ రానటువంటి వాళ్ళు, గతంలో పెన్షన్స్ కోల్పోయినటువంటి వాళ్ళు, జగనన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పెద్దది ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తేనో, లేకపోతే పిల్లవాడు కారు కొంటేనో, ఉద్యోగం వస్తేనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు. ఈరోజు అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి తిరిగి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా పేద వర్గాలు, యానాది కాలనీకి సంబంధించినటువంటి పేదలు ఈరోజు కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద నివసిస్తా ఉన్నాం, కనీసం
మంచినీటి సదుపాయాలు కూడా లేవు అనేటువంటి మాటను చెప్పడం జరిగింది. పౌర గ్రంథాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. గుంటూరు అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులకి వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థుల్ని ఎమ్మెల్యే అభినందించి వారికి ప్రశంసా పత్రాలు మెమంటో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. గ్రంథాలయాలు విద్యా భాండాగారాలని, పుస్తక పఠనం అవసరమని, దాని ద్వారా సర్వ విజ్ఞానాన్ని పొందవచ్చని తెలిపారు. అందుచేత వాటిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. గ్రంథాలయాల ద్వారా పిల్లలు మంచి జ్ఞానాన్ని పొందుతారని, తద్వారా ఉన్నత విద్యను అభ్యసించి అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారని తెలిపారు. అటువంటి వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు కాబట్టి గ్రంథాలయ సంస్థల యొక్క అభివృద్ధి మనందరం కూడా చాలా అవసరం అని నేను భావించడం జరిగింది. అదే విషయాన్ని మా కేంద్ర మంత్రి వారి దృష్టికి, అలాగే అన్నయ్య మేము కూడా ఒక విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ లైబ్రరీ కూడా సిఎస్ఆర్ నిధుల ద్వారా గుంటూరు నగరంలో ఒక మంచి లైబ్రరీగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా రీజనల్ లైబ్రరీ కూడా ఒక ఉన్నతమైనటువంటి లైబ్రరీ. ఈరోజు కేవలం ఫిజికల్ ఉన్నటువంటి లైబ్రరీస్ కాదు, మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ బుక్స్ అన్ని వచ్చున్నాయి. మనం ఏం చదువుకోవాలన్నా ఆన్లైన్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అలాంటి పిల్లలు యాప్ ద్వారానో, ఏఐ ద్వారానో, లేకపోతే గూగుల్ ద్వారానో దొరికే ఆన్సర్స్, కానీ ఆన్సర్స్ దొరుకుతాయి కానీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కానీ ఎగ్జిక్యూషన్ కానీ దానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఒక బుక్ చదివామంటే దానికి ముందు వెనుక కావాల్సినటువంటి ఇంట్రడక్షన్ మనకు అందరికీ కూడా దొరుకుతుంది. సో నేను ఒక బుక్ చదివాను, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని. మనం ఏదైతే పెద్దగా ఆలోచిస్తామో అటువంటి దాంట్లో ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒక బుక్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ రోజు వరకు ఏదో ఒక నాయకుడిని అవుదాం అనుకున్నాను, కానీ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని నేను ఎంపీకో ఎమ్మెల్యేకు పోటీ చేయాలి, మధ్యలో కార్పొరేటర్లుగా లేకపోతే ఇంకోలాగా పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకొని ఆ బుక్ చదివిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాను. దాంట్లో ఒక తండ్రి ఆ పిల్లవాడిని అడుగుతాడు, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి పిల్లవాడిని అడిగితే అప్పటికే పుస్తకాలు చదివినటువంటి పిల్లవాడు తండ్రికి ఆన్సర్ చేస్తాడు, ఐ వాంట్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ హ్యాపీనెస్ అని. నేను సంతోషానికి మాస్టర్ కావాలి. అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అదేవిధంగా 58వ అంతర్జాతీయ గ్రంథాలయ దినోత్సవం బిగింపు సమావేశంలో గుంటూరులో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నజీర్ గారు, అదే పద్మజ గారు, వెంకట్రావు గారు, ఆంజనేయులు గారు, రమేష్ గారు, హనుమంతరావు గారు అనేక మంది వచ్చి పిల్లలకి ఈ 14వ తారీఖు నుంచి 20 వరకు ఏదైతే ఆటల్లో, అదేవిధంగా వ్యాసాల్లో, క్రీడల్లో ఎవరైతే బహుమతులు పొందారో వారందరికీ కూడా బహుమతులు ఇచ్చేసి ప్రోత్సహించడం జరిగింది. గ్రంథాలయానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని నేను పిలుపునిస్తున్నాను. గ్రంథాలయాల వల్ల గ్రంథాలయాలు చదివిన వారికి ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు, సంఘానికి సేవకులుగా అయ్యారు. కాబట్టి గ్రంథాలయాలకి మీ పిల్లల్ని అలవాటు చేయాలని, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీరు తప్పనిసరిగా మీ ప్రాంతంలో ఉన్న గ్రంథాలయాలకి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం వారు చాలా ఘనంగా నిర్వహించమని మా అందరికీ ఆదేశించడం జరిగింది. అలాగే స్టేట్ మొత్తం కూడాను మేము పౌర గ్రంథాలయాల ఆధ్వర్యంలో చాలా చక్కగా 14 నుంచి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగే పరిషత్ చైర్మన్ గారు గోనుగుంట్ల కోటేశ్వరరావు, మా కృష్ణమోహన్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలోను, అలాగే పరిషత్ మెంబర్స్ ఆధ్వర్యంలో నిజంగా స్టేట్ మొత్తం ఈ జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడము చాలా ఘనంగా ఈసారి చాలా జరిగినాయి. అలాగే మా మినిస్టర్ గారు లోకేష్ గారు చాలా మాకు భవిష్యత్తులో మంచి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో కూడాను ముందుకు పోతూ ఉన్నారు. మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి అలాగే మా సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో రైతులకి ఇబ్బందులు లేకుండా సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు సజావుగా జరిగేలాగా పూర్తి స్థాయిలో పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. మేడుకొండూరు మండలం డోకుపరు గ్రామంలోని శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా నల్లరేగడి ప్రాంతం కావడం వలన తేమ శాతాన్ని 12 నుంచి 18% పెంచాలని పలువురు పత్తి రైతులు కలెక్టర్ ని కోరారు. స్లాట్ బుకింగ్ తేదీ నుంచి కనీసం 48 గంటల వరకు అన్లోడింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రైతుల నుంచి CCI కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలుకి వ్యవసాయ, మార్కెటింగ్, CCI అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు తీసుకున్నారని తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు 8 నుంచి 12% లోపు తేమ ఉండేలా పూర్తి స్థాయిలో గ్రేడింగ్ చేసిన పత్తిని తీసుకొని రావాలని, గ్రామ స్థాయిలో వ్యవసాయ సహాయకులతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకి సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తే వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ AD సత్యనారాయణ చౌదరి, సెక్రటరీ శివశంకర్ రెడ్డి, CCI బయ్యర్ ఉమామహేశ్వరరావు, వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. సర్వర్ ఇష్యూ ఏమన్నా ఉందమ్మా? ఇక్కడ ఉన్న కాటన్ ఫార్మర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజుకు ఇక్కడ ఈ సెంటర్లో చూస్తే ఒక 13 స్లాట్ బుక్ అయి ఉంది. సో ఇక్కడ వచ్చిన ఇంటరాక్ట్ చేసిన ఫార్మర్స్ వారు చెప్పినది ఏంటంటే, ఇప్పుడు తేమ శాతం ఇప్పుడే చూస్తే ఒక 15%, 16%, కొన్నిది 18 కూడా ఉన్నాయి. తేమ శాతం ఇప్పుడు CCI నుంచి అలో చేస్తున్నది 8 నుంచి 12% దాకానే అలో చేస్తున్నారు. సో దీన్ని 18% దాకా పెంచాలని వారు అడగడం జరిగింది. దాని మేరకు స్టేట్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసి ఉన్నారు. అది కూడా త్వరలోనే స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. బట్ ఇప్పుడు ఫర్ టైం బీయింగ్ ఫార్మర్స్కు కూడా అందరికీ కూడా విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ద్వారా ఏం చెప్తున్నామంటే, వారు కాటన్ని ఎక్కువ డ్రై చేసుకుంటూ ఇక్కడికి తీసుకురావాలని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కొన్ని ఇమ్మెచ్యూర్గా ఉన్న కౌడీ కాటన్ కూడా ఇక్కడ వస్తున్నాయి. దాన్ని కూడా చూసి 1 or 2 కేసెస్లో రిజెక్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అది కూడా వారు పిక్కింగ్ చేస్తున్నప్పుడే ఆ కౌడీ కాటన్ని కొద్దిగా గ్రేడింగ్ చేసి ఇక్కడికి తీసుకువస్తే ఆ ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పడం జరిగింది. అది కూడా అందరు ఫార్మర్స్ కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా తెలియజేస్తాము. ఇక్కడ ఈ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అని డీటెయిల్గా చూడడం కూడా జరిగింది. సో దాంట్లో కొద్దిగా కిసాన్ కపాస్ యాప్లో కొద్దిగా స్లోగా ఉంది అని కూడా ఫార్మర్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్న VAS చెప్పడం జరిగింది. దాన్ని కూడా CCI వాళ్ళకు చెప్పి అటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలని వారికి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఇష్యూ ఇక్కడ ఫార్మర్స్ రైజ్ చేశారు. ఏంటంటే, ఒకసారి స్లాట్ బుకింగ్ చేసి ఒక 4 o'clock అలా తీసుకువచ్చిన తర్వాత ఒకవేళ ఈ రోజుకు ప్రొక్యూర్మెంట్ కుదరలేదంటే నెక్స్ట్ డేకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఫార్మర్స్ అడగడం జరిగింది. దాన్ని కూడా CCI వారికి చెప్పి ఫార్మర్స్కు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ కాటన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలని వారు CCI దృష్టికి కూడా తీసుకువెళ్తాము. స్టేట్ గవర్నమెంట్ అయితే కాటన్ ఫార్మర్స్కు ఈ ప్రొక్యూర్మెంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పడం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మేరకు మన జిల్లాలో అందరూ ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ చైర్మన్ బోనపైన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక శారదా కాలనీ మెయిన్ రోడ్డు వసంతరాయపురంలో 18వ నూతన బ్రాంచ్ ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, మద్దిరాల మ్యానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకు 18వ బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా చైర్మన్ బోనపైన శ్రీనివాస్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటూ చిరు వ్యాపారాలకి అండగా నిలవాలని కోరారు. ఈ బ్యాంకు 1100 కోట్ల టర్నోవర్తో నడుస్తుందని, బ్యాంకు 75 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ దిగ్విజయంగా నడుస్తుందని
సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ దినదిన అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో గుంటూరు నగరంలోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకు పాలకవర్గం మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా బ్యాంకింగ్ రంగంలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఈరోజు 18వ బ్రాంచ్ని స్థానిక శారదా కాలనీ ప్రాంతంలో పెట్టుకోవడం చాలా సంతోషం. మధ్యతరగతి ప్రజలు అలాగే పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరాలను, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అవసరాలకు ఎప్పటికప్పుడు కస్టమైజ్ చేస్తూ ముఖ్యంగా గోల్డ్ లోన్స్ కానీ, అలాగే చిన్న చిన్న మొత్తాలు ఇచ్చేటువంటి రుణాలు కానీ, సేవింగ్స్ కానీ, అలాగే పేద ప్రజలకు అవసరమైనటువంటి 2 వీలర్ కానీ, అలాగే వివిధ రకాల లోన్స్ని విరివిరిగా అందిస్తున్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకు ఒక దశాబ్ద కాలం నుంచి చైర్మన్గా ఉన్నటువంటి సోదరులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి, అలాగే వాళ్ళ డైరెక్టర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఎంతో కృషి చేస్తూ ఈ బ్యాంక్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 1100 కోట్ల రూపాయల టర్నోవర్తో, 18 బ్రాంచులతో, 250 మంది స్టాఫ్తో, కస్టమర్స్ అయితే వేలాది మంది కస్టమర్స్తో, ముఖ్యంగా ఈ బ్యాంక్ యొక్క సేవలు విస్తృతంగా నగరంలో ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ బ్యాంక్ మరింత విస్తరించి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా శాఖలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్యాంక్ చైర్మన్ గారికి, అలాగే డైరెక్టర్స్కి, సిబ్బందికి, కస్టమర్స్ అందరికీ కూడా గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వారి 18వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మిత్రులు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అట్లానే మరో మిత్రులు డాగల్ ప్రభాకర్ గారు, అట్లానే మేనీ గారు, వచ్చినటువంటి గాది వెంకటేశ్వరరావు గారు అందరికి కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క బ్యాంక్ యొక్క పురోభివృద్ధి కోసం చాలామంది కస్టమర్స్ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అట్లానే ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ, మేనీ గారు కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు పర్ఫెక్ట్గా లోను మీ నామ్స్ ప్రకారం ఇవ్వండి అని చెప్పి మా దగ్గర పంపిస్తూ ఉంటారు. ఈ బ్యాంకు పూర్తిగా ఆర్బీఐ నిబంధన, రిజర్వ్ బ్యాంక్ వారి నిబంధనల ప్రకారం నడిచే బ్యాంకు. ఇక్కడ సుమారుగా మేము 500 కోట్ల డిపాజిట్లతో, 600 అడ్వాన్సెస్తో, లోన్లతో ఈ బ్యాంక్ నడుపుతూ ఉన్నాం. మా బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా చాలా చక్కగా కస్టమర్స్తో కలిసిపోయి ఏదైనా అవసరమైతే మ్యాక్సిమం 2 వారాల్లోనే లోన్ ఇచ్చే ప్రక్రియ కూడా మా బ్యాంకులో కొనసాగుతాం. అట్లానే మధ్యతరగతి కుటుంబీకులకు ఎక్కువ ఉపయోగపడేటువంటి బ్యాంకు మాది. అంటే ₹1,00,000 నుంచి 4 కోట్ల వరకు కూడా లోన్ ఇచ్చేటువంటి అవకాశం మా బ్యాంకులో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి సంస్థగా మేము ఉంటాం మేము. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గుంటూరులోనే కాకుండా పక్క జిల్లాలు, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా మా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత వాసులకి ఉపయోగపడుతున్న విధంగా మా డైరెక్టర్ల సూచనల మేరకు మేము ఇక్కడ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం, ఆర్బీఐ వారు మాకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా వారి అవసరాలకు తగ్గట్టుగా కూడా ఈ బ్యాంకు ఉపయోగపడుతుంది. మీరు ఈ అవసరాన్ని, ఈ యొక్క బ్యాంకుని మీ అవసరాలకు ఉపయోగించుకోవాలి. అట్లానే మా దగ్గర లాకర్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద లాకర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్కడా కూడా నేషనల్ బ్యాంక్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని నూతన బ్యాంకుని శారదా కాలనీలో వ్యాపారి కోడల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి కానీ, వారి డైరెక్టర్లకు కానీ, వారి యొక్క సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం అర్బన్ బ్యాంక్కి మేము వెళ్ళినప్పుడు అర్బన్ బ్యాంక్కి నష్టాల్లో ఉంటుంది, సరైనటువంటి డెవలప్మెంట్ లేదు అని చెప్పి కూడా ఎంప్లాయీస్ బాధపడతా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది ఉండేది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో అర్బన్ బ్యాంక్ని ఎప్పుడే తీసేస్తారు అనేటువంటి భావన ఎంప్లాయీస్లో ఉండేది. కానీ శ్రీనివాస్ యాదవ్ గారు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా వచ్చిన తర్వాత
ఆ రోజుల్లో 300 చిల్లర కోట్లతో ఉన్నటువంటి బ్యాంకి దినదినాభివృద్ధి చెందుతూ దాదాపుగా 1100 కోట్ల పైగా ఈరోజు టర్న్ ఓవర్ చేసుకుంటూ ఉంది. ఎంప్లాయీస్ అందరూ కూడా వారికి ఒక ఉద్యోగ భద్రత, భరోసాన్ని కల్పించడంలో చైర్మన్ గారు సఫలీకృతం అయ్యారని చెప్పి వారి యొక్క స్టాఫ్ అందరూ. గుంటూరు జిల్లాలో మత్స్య సంపదను వృద్ధి చేసి మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. శుక్రవారం తాడేపల్లి మండలం పడల రేవు వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజీ జలాశయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి చేప పిల్లల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధన అలాగనే మత్స్య రంగాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలని అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రకాశం బ్యారేజీ జలాశయంలో 23,50,000 చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇన్లాండ్ మత్స్యకారులు ఉన్నారని, ప్రకాశం బ్యారేజీ జలాశయంతో పాటు 4 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులలో మత్స్య సంపదను వృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే జిల్లాలో ఉన్న 202 గ్రామాల మంచినీటి చెరువుల్లోనూ మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు పూర్తిగా ప్రైమరీ సెక్టర్ అంటే ఏదైతే నేను చెప్పానో అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఈ 4 సెక్టర్ని కూడా ఒక 5 ప్రిన్సిపల్స్ని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు. 5 ప్రిన్సిపల్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో చూస్తే 1 వాటర్ మేనేజ్మెంట్, 2 డిమాండ్ బేస్డ్ కల్టివేషన్. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా వారి డైటరీ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయి ఉంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని ప్రోటీన్ తీసుకుంటున్నారు. సో దాని వలన మీకు ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతాయి. దానికి తగ్గినట్టు మనం కూడా ఇప్పుడు మన ప్రొడక్షన్ని ఫిష్ కావచ్చు, అదేవిధంగా ష్రింప్ కావచ్చు, పెంచాల్సిన అవసరం ఉంది. అది పెంచి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.